ఒక నిరాశలో, ఒక నిస్పృహలో ఉన్నప్పుడు, ఒక నిరుత్సాహంలో ఉన్నప్పుడు కేవలం ఆయన మీదే ఆధారపడతాం. ఆయన సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తాం. హెల్ప్లెస్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సన్నిధిలో ఎంతో కన్నీటి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నిత్యము ఉండి ఎంతో చక్కగా ఆయన యొక్క బలాన్ని వెతికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు వారికి ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత ప్రియులారా, మీరు వాళ్ళ స్ట్రెంగ్త్ దేంట్లో చూసుకుంటారంటే ఆ ఉద్యోగంలో చూసుకుంటారండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎంత గొప్పవారయ్యా అంటే ఏమీ లేనటువంటి వారి ద్వారా అన్నీ చేయగల సమర్థుడు అని ఎన్నో సందర్భాలు మనకు చూపిస్తారు. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఏమనంటే, ఇదిగో ఆయన బలాన్ని వెతకండి, మీ స్ట్రెంగ్త్ కాదు, మీ బలం మీద ఆధారపడకండి. మీకు ఉన్నటువంటి రిసోర్సెస్ మీద, మీకున్నటువంటి బలం మీద, మీకున్నటువంటి పరిస్థితుల మీద, మీకున్న అవకాశాల మీద కాదు మనం ఆధారపడాల్సింది. వాటిలో కాదు మన బలాన్ని చూడాల్సింది, దేవునిలో మనం చూడాలి. నిత్యమైన బలాన్ని మనం చూడాలి. ఆయన సన్నిధిని మనం ఎప్పుడు వెతుకుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిలబడగలమండి.